ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది, ప్రహర సమయాలు, నిశితకాల పూజా సమయం, లింగోద్భవ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళ చతుర్దశి తిథి ప్రారంభం. 2025 ఫిబ్రవరి 26 బుధవారం ఉదయం 9:50 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8:40 వరకు ఈ చతుర్దశి తిథి అనేది ఉన్నదండి. ఏ రోజున అయితే చతుర్దశి తిథి రాత్రిపూట వ్యాపించి ఉంటుందో ఆ రోజున మహాశివరాత్రిని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రిని నిర్వహించుకోవాల్సిన తేదీ 2025 ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజున నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున నక్షత్రం శ్రవణ, సాయంత్రం 4:36 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది. మహాశివరాత్రి రోజున చేసేటువంటి ఉపవాసం, జాగరణ, పూజ, అభిషేకాలు ఎంతో విశేషమైనటువంటివి. మనకి రోజు మొత్తంలో కూడా 8 జాములు ఉంటాయి. ఉదయం 4 జాములు అయితే రాత్రి సమయాన 4 జాములు ఉంటాయి. ఈ 8 జాములలో రాత్రి ఉండేటువంటి 4 జాములు అతి విశేషమైనటువంటివి. ఈ జాములని ప్రహర అని కూడా పిలుస్తారు. ఈ మహాశివరాత్రి రోజున ప్రహర సమయాలు ఏమిటో తెలుసు. మొదటి జాము లేదా ప్రహర సమయం ఫిబ్రవరి 26 బుధవారం సాయంత్రం 6 గంటల నుండి ఫిబ్రవరి 26 బుధవారం రాత్రి 9:06 వరకు ఉన్నది. రెండవ జాము లేదా ప్రహర సమయం ఫిబ్రవరి 26 బుధవారం రాత్రి 9:06 నుండి అర్ధరాత్రి 12:13 వరకు రెండవ జాము లేదా ప్రహర ఉన్నదండి. మూడవ జాము లేదా ప్రహర సమయం ఫిబ్రవరి 26 బుధవారం అర్ధరాత్రి 12:13 నుండి రాత్రి తెల్లవారితే 3:19 వరకు మూడవ ప్రహర లేదా జాము ఉన్నదండి. నాలుగవ జాము లేదా నాలుగవ ప్రహర సమయం ఫిబ్రవరి 27 గురువారం తెల్లవారుజామున 3:19 నుండి ఉదయం 6:26 వరకు నాలుగవ ప్రహర సమయం అండి. మహాశివరాత్రి రోజున చేసేటువంటి లింగోద్భవ లేదా నిశితకాల పూజా సమయం ఫిబ్రవరి 26 బుధవారం రాత్రి 11:49 నుండి అర్ధరాత్రి 12:37 వరకు తెల్లవారితే 27 గురువారము. ఈ 48 నిమిషాలలో చేసేటువంటి అభిషేకాన్ని లింగోద్భవ సమయం లేదా నిశితకాల పూజా సమయం అంటారండి. ఈ మహాశివరాత్రి రోజున శివపూజ అభిషేకంతో పాటు ఉపవాస జాగరణ తప్పనిసరిగా నిర్వహించాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం నిర్వహించుకోవాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు చెప్తున్న పద్ధతులలో ఏ పద్ధతినైనా అనుసరించవచ్చు. మొదటి విధానం ఏమిటంటే శివరాత్రి రోజు ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మొదటి ప్రహర సమయానికి శివాభిషేకాలు నిర్వహించుకొని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయవచ్చు. ఈ పద్ధతిని అనుసరించేవారు ఉపవాసం ఉండవలసిన తేదీ 2025 ఫిబ్రవరి 26 బుధవారం రోజున. రెండవ పద్ధతిలో ఉపవాసం నిర్వహించుకునేవారు 2025 ఫిబ్రవరి 26 ఉదయం సూర్యోదయ సమయం నుంచి ఉపవాసం ప్రారంభించి రాత్రి మొత్తము కూడా జాగరణ చేసి 4 జాములలోనూ శివాభిషేకాలు నిర్వహించుకొని ఫిబ్రవరి 27 గురువారం రోజున ఉదయం 8:40 లోపు మీరు ఉపవాస విరమణం చేయవలసి ఉంటుంది. ఇక మూడవ పద్ధతి మహాశివరాత్రి రోజు అనగా 2025 ఫిబ్రవరి 26 బుధవారం రోజున సూర్యోదయం సమయం నుండి ఉపవాసం ప్రారంభించి రాత్రి లింగోద్భవం అయిన తర్వాత రాత్రి 12:37 తర్వాత శివాభిషేకాలు నిర్వహించుకొని మీరు ఉపవాస విరమణ చేయవలసి ఉంటుంది. 2025 మహాశివరాత్రి జాగరణ సమయాలు 2025 ఫిబ్రవరి 26 బుధవారం సాయంత్రం 6 గంటల నుండి 2025 ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 6:26 వరకు. తెలుసుకున్నారు కదండి. 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి, వారము, నక్షత్రము, అలాగే 4 జాములు
ప్రహర పూజా సమయాలు, అలాగే ఉపవాస విరమణ సమయం, జాగరణ సమయాల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.